యెషయా గ్రంథము 54వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామండి. గొడ్రాల పిల్లలు కననిదాన, జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన, జయకీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నారు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. చాలండి. 54వ అధ్యాయము ప్రారంభమే ఏమని పిలుస్తున్నారండి దేవుడు? గొడ్రాలు అంటే తెలియని వారెవరూ లేరు. గొడ్రాలు అంటే పిల్లలు లేని వారిని ఈ లోకం ఏమని పిలుస్తుంది? బైబిల్ గ్రంథము కూడా ఏమని పిలుస్తుంది? గొడ్రాలు అంటే పిల్లలు లేనటువంటి స్త్రీని, పిల్లలు కలగనటువంటి గర్భాన్ని గొడ్రాలు లేకపోతే గొడ్డుతనము, ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే గొడ్డు మోత్తనం అంటారు. ఏమంటారు? చాలామంది తిట్టుకుంటారు కూడా. ఏమని తిట్టుకుంటారండి? నువ్వు మాకు చెప్పొచ్చావు, మా పిల్లలు ఎలా ఉన్నారు నువ్వు చెప్తున్నావు మాకు, నువ్వు గొడ్డు మోద్దానివి, నీకు అసలు పిల్లలే లేరు, నువ్వు మాకు చెప్తున్నావు అంటారు. చూడండి, దేవుని వాక్యము గొడ్రాల పిల్లలు కననిదాన, పిల్లలు లేని వారిని గొడ్రాలు అంటారు. దేవుని వాక్యం ఎందుకని గొడ్రాల గురించి, పిల్లలు కనని వారి గురించి ఎందుకు ఇంత స్పష్టముగా ప్రత్యేకముగా రాయబడింది? ఆత్మీయ జీవితంలోనికి మనం వెళ్తే శరీర సంబంధముగా గొడ్రాలైనంత మాత్రాన మనకొచ్చే నష్టమేం లేదు. పిల్లలు కలగరు, పిల్లలతో ఉన్నటువంటి సంతోషము, పిల్లలు కలిగిన వారు అనుభవిస్తున్నటువంటి పిల్లల ద్వారా వచ్చే ఆనందము, వారిని చదివించుకోవటం, వారికి అన్నీ వండి పెట్టడం, ఆ యొక్క ముద్దు మురిపెము తీరదు అంతే తప్ప మనము వచ్చే నష్టమేమి లేదు. మనం చచ్చిపోం, మనకి ఎక్కడ ఏది ఆగిపోయేదేముండదు శరీర సంబంధమైన గొడ్రాలుగా ఉంటే. దేవుని వాక్యము ఎటు నుంచి చూసినా అది ఆత్మ సంబంధమైన కోణంలోనే రాయబడింది. అది శరీర సంబంధముగా మనకు కనపడినా దాని యొక్క అంతరార్థము, దాని యొక్క అర్థము ఆత్మ సంబంధమైన విధంగా మనం దాన్ని బయటకు తీయాలి. గొడ్రాల పిల్లలు కననిదాన, జయగీతమెత్తుము అంటే పిల్లలు లేని తనమును దేవుని వాక్యము ఎలా చెప్తుందంటే, గొడ్డు మోత్తనము, ఏమీ లేని స్థితి, మూయబడిన స్థితి, ఒక ఫలము రానటువంటి గర్భము, ఒక ఫ్రూట్ తేనటువంటి ఒక ఊమ్ అన్నమాట. ఆత్మీయ జీవితం అనేది గొడ్డు మొద్దైపోయినప్పుడు, ఆత్మీయ జీవితం అనేది గొడ్రాలితనముగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో ఉండవలసినటువంటి పిల్లలు కనేటువంటి అంటే ఆత్మీయ ఫలములు మనము కననటువంటి స్థితి ఆత్మ సంబంధమైన గొడ్రాలితనము. గొడ్రాలు శరీర సంబంధమైన గొడ్రాలు అని పురుషులను అనలేం. ఎందుకంటే పిల్లల్ని కనేది స్త్రీలు కాబట్టి స్త్రీలను ఏమంటారండి? గొడ్రాలు, పిల్లలు లేని అమ్మాయి, లేకపోతే పిల్లలు లేరు అని చెప్తారు. ఆత్మ సంబంధమైన వాక్యము దగ్గరకు వచ్చేటప్పటికి స్త్రీ పురుష భేదం లేదు, ఎవరైనా గొడ్రాల కింద మారిపోతారు. ఆ వాక్యము స్త్రీ అని పక్కన బ్రాకెట్లో పెట్టలేదు. ఆత్మీయ జీవితంలో గొడ్రాలితనము, ఆత్మ సంబంధమైనటువంటి ఈ భక్తి ప్రయాణములో గొడ్రాలితనము అంటే ఏమీ బయటికి తేలేనటువంటి స్థితి, లోపల ఒక ప్రక్రియ ఏమి జరిగినా జరగకపోయినా అసలు ఫ్రూట్ అనేది బయటికి రాకుండా, ఒక జననమును బయటికి తీసుకురాకుండా, లోపలంతా ఎక్కడికక్కడ కృషించిపోయి ఇంకిపోయి అవి సాగకుండా, అవి ఎక్స్టెండ్ అవ్వకుండా ఎక్కడికక్కడ కట్ షార్ట్ అయిపోయినటువంటి స్థితినే గొడ్రాలితనం అంటారు. ఆత్మీయ జీవితంలో ఈ రోజున చాలామంది గొడ్రాళ్ళై ఉన్నారండి. స్త్రీ పురుషుల భేదం లేదు. విశ్వాసములో గొడ్డుమొత్తనం, ప్రార్థన జీవితంలో గొడ్రాలితనం, పిల్లలు కనలేనటువంటి స్థితి. ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు,
ఒక సందర్భాన్ని గురించి మనం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, ఒక సమస్య గురించి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మనకు కావలసినదేదో, అది ఆరోగ్యమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఆత్మీయతలో ఎదుగుదల, దేవుడు మనతో మాట్లాడాలనే ఆశ, లేకపోతే ఒక కళ చూపించమనా, ఒక దర్శనము చూపించమనా, లేకపోతే ఒక సమస్యను ప్రభు ముందు పెట్టి దీని యొక్క రిజల్ట్ ఏమవుతుంది ప్రభా, లేకపోతే ఒక వాగ్దానం కోసం ఎదురు చూడటమా, అనారోగ్య సమస్యలో నుండి బయటపడే విధానంలో ప్రార్థన చేయటమా, ఏది మనం అడుగుతున్నామో దానిని కనలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున క్రైస్తవులు ఉన్నారు. మనమున్నాం, అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అంటే గర్భము ధరించాం, కానీ గొడ్రాలితనం కనబడుతుంది. చాలామంది వచ్చి అడుగుతున్నారు, ఏమండి మీకు ఎంతమంది పిల్లలు లేరండి? మాకు పిల్లలు లేరు. వివాహమై ఎన్ని సంవత్సరాలైంది? 15 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, కానీ ఇంకనూ గొడ్రాలిగానే ఉన్నాను నేను. నాలో నుండి ఒక జననమును బయటికి తీసుకుని వచ్చే సామర్థ్యము, అలాంటి పరిస్థితులు నా గర్భంలో లేవు. ఎన్నో వైద్యులకు చూపించాను, కానీ ఫలితం లేదు. ఈ రోజున క్రైస్తవులు చాలామంది సమస్యలుగానే ఉంచి గర్భము ధరించే అవకాశములు వారికి లేక, అలాంటి స్థితిలో వారు ఇంకా ప్రభువులో ఎదగక, చివరికి వారి లైఫ్ ఎలా ఎండ్ అవుతుందంటే ఆ స్త్రీ పిల్లలు లేకుండానే చచ్చిపోతారు. పిల్లలు కనకుండానే గొడ్రాలి తనముతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఆత్మ సంబంధమైన గొడ్రాలి తనము కొంతమందికి ఉంటే, శరీర సంబంధం ఏముంది మనకు తెలియందేమీ కాదు. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటిది ఏమిటంటే, క్రైస్తవ జీవితమును ప్రారంభించిన తర్వాత ఇక గొడ్రాలితనం మనలో ఉండకూడదు. మనలో ఉన్నటువంటి ఆ గొడ్రాలితనము, ఆ పిల్లలను బయటకు తీసుకురాలేనటువంటి పరిస్థితి, ఒక సమస్యను, లేకపోతే ఒక ఇబ్బందిని, లేకపోతే ఒక మనకి అందదు అనుకున్న దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీస్తుతో కూడా మనము కలిసి, క్రీస్తు ప్రభుతో మనం ఏకమయ్యి, ఆ యొక్క సమస్యను అనగా ప్రార్థనా జీవితాన్ని మనము నేర్చుకొని, ఆ సమస్యకు సరిపడేటువంటి గర్భమును ధరించి దాన్ని ఒక రోజున డెలివర్ అవ్వాలి. ఇలా డెలివరీ కాకపోతే గొడ్డుమొత్తనం, గొడ్రాలితనం, గొడ్డుది అంటారు. ఆత్మీయ జీవితంలో కూడా ఎంతమంది ఈ రోజున సంఘాల్లో గొడ్డుమొత్తనంతో ఉన్నారో తెలుసా అండి? ఎంతమంది కదిపితే చాలామంది, ఇంచుమించుగా 80 to 90% ఆఫ్ ద పీపుల్ ఇలాగే ఉంటారు. ఏది అసలు బయటకు వచ్చే ఆ ఫ్రూట్ ఏది? ఒక మాటలో బయటకు వచ్చే ఆ ఫ్రూట్ ఏది? మన మారు మనసు పొందామంటే గర్భం ధరించాం, దేవుని మాటలు గర్భం ధరించాం, దేవుని వాక్యం గర్భం ధరించాం, ఇక అప్పటి నుండి దేవుని వల్లే జీవించాలని గర్భము ధరించాం. కానీ బయటకు వచ్చేది మాత్రం ఏమీ లేదు. మాట లోకపు మాటే, చూపు లోకపు చూపే, ప్రవర్తన లోకపు ప్రవర్తనే. ఇక ఆత్మ సంబంధంగా గొడ్రాలమైపోయాం. ఈ నూతన సంవత్సరంలో మనలో ఉన్నటువంటి గొడ్రాలితనం పోయి సంసారిగా మనం మార్చబడాలి. ఎలా మార్చబడాలి? సంసారికి పిల్లలు వస్తారు, సంసారులండి అంటారు. గొడ్రాలికి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? గొడ్రాలి కుటుంబంలో పిల్లలు ఏడుపు ఎక్కడ వినబడుతుంది? ఆత్మ సంబంధంగా గొడ్రాళ్ళు అయిపోయిన వారి జీవితంలో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మీక విశ్వాసము గొడ్డుమొద్దైపోయినప్పుడు వారి జీవితంలో నవ్వు ఎక్కడ ఉంటుందండి? వారి ముఖాల్లో ఎప్పుడు చూసినా సమస్యలే. ఆ సమస్యలకు పరిష్కారమైనటువంటి ఆ యొక్క ప్రసవ వేదన వారిలో ఉండదు. గర్భము ధరించిన వారికి ఖచ్చితంగా ప్రసవ వేదన అనేది గ్యారంటీ, అందులో డౌట్ లేదు. అది జగమంతా ఎరిగిన సత్యము. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, గొడ్రాలా, ఓ సంఘములో ఉన్నటువంటి విశ్వాసం అనేది కనీసం లేకుండా గొడ్డు మొద్దానమైపోయినటువంటి విశ్వాసి, లేకపోతే దేవుని బిడ్డ, కనీసం ఏ విధమైన ప్రసవ వేదన పడనిదానా. కొంతమందికి అసలు ప్రసవ వేదన అంటేనే తెలీదు. ఇక్కడ శరీర సంబంధమైన దాని గురించి నేను మాట్లాడడం లేదు. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత, సంఘంలో అడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ ప్రసవ వేదన అనేది కావాలి. ఏమిటా ప్రసవ వేదన? స్త్రీకి వచ్చే ప్రసవ వేదన మనందరికీ తెలియనిది కాదు. ఆమె ఎంత వేదన పడతారో, ఆ బిడ్డను కంటున్నాననే సంతోషం ఒక పక్కన, ఇంకొక పక్కన నేను చచ్చిపోతున్నాను బాబోయ్, నేను భరించలేను, ఈ నొప్పులను నేను తట్టుకునలేను, నాకు నడుం బాధగా ఉంది, నేను బిడ్డని కనలేను అనే పరిస్థితిలో ఆమె ఉంటారు. ఆ సమయంలో ఎంత విలువైనది తీసుకొచ్చి ఆమెకి ఇచ్చినా నాకు వద్దు అని చెప్తారు. క్రైస్తవ జీవితంలో ప్రసవ వేదన లేకుండా, కనీసము దుఃఖం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, ఏ విధమైన నొప్పులు లేకుండా, అంటే నొప్పులు లేకుండా ఎవరు ఉంటారండి? గర్భము ధరించని వారే నొప్పులు లేకుండా ఉంటారు.
గర్భము ధరించిన వారికి ఎప్పటికైనా 6వ నెల నుంచి 7వ నెల నుంచి కొద్దిగా నొప్పులు అప్పుడప్పుడు వస్తున్నట్టుంటాయి క్రాంప్స్ కింద. అసలంటూ గర్భము ధరిస్తే ఆ నొప్పుల ప్రసవ వేదన నీ ముందే ఉంది. అసలంటూ నువ్వు ఒక సమస్య కోసం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, సంఘ అభివృద్ధి కోసము, నూతన ఆత్మల కోసము, నశించిపోతున్న వారి కోసము ప్రార్థన అనే గర్భం మనం ధరిస్తే ఒక రోజుకి ప్రసవ వేదన దాని అంతటా అదే స్టార్ట్ అయిపోద్ది. ఇంకా శక్తి సరిపోనంతగా మనం ఏడుస్తాం. అంతగా ఏడ్చేవారిని సంఘంలో ఎక్కడ చూపించగలమండి? మన సంఘంలో చూపించగలమా? ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా, డెలివర్ అవుతున్నప్పుడు ఆ స్త్రీ ముఖ కవళికలలాగా, ప్రసవ వేదన ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క ఆ శరీర ఆ తత్వములాగా మన శరీరము ఆత్మ సంబంధముగా ప్రార్థనలో ప్రసవ వేదన, ఆత్మీయతలో ప్రసవ వేదన. పౌలు గారు అంటారు, మీరు క్రీస్తు స్వారూప్యము కలిగి జీవించే వరకు, మీలో ప్రభు యొక్క స్వారూప్యము కనబడే వరకు మీ నిమిత్తము నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఒక సేవకునిగా తన చేత దేవుడు కట్టిన సంఘము నిమిత్తమై ఆయనకి ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన కలుగుతుంది నాకు. మీలో ప్రభు వారి యొక్క వర్చస్సు, మీలో ప్రభు వారి యొక్క పరిశుద్ధత, మీలో ప్రభు వారి యొక్క నీతి, మీలో ప్రభుకున్నటువంటి మనసు మీలో వచ్చేదాకా మీ నిమిత్తము నాకు ప్రసవ వేదనే, ఏడుపే, నా కడుపు కాల్చుకోవటమే, నేను కన్నీరు కార్చడమే, నేను ప్రభు సన్నిధిలో ప్రభు పాదముల దగ్గర ఏడవటమే, ప్రసవ వేదన పడుతున్న స్త్రీలాగా నేను ప్రవర్తించడమే. మనలో ఎంతమంది మీ ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీల వల్లే ప్రార్థించగలుగుతున్నామో? ఒక సమస్య మన ముందు ఉంచబడినప్పుడు, అది సంఘ సమస్య కానివ్వండి, సేవకులకు సంబంధించింది కానివ్వండి, వారి బిడ్డలకు సంబంధించింది కానివ్వండి, మన కుటుంబాల్లో వ్యక్తిగత సమస్యలు కానివ్వండి, మన బంధువుల సమస్యలు కానివ్వండి, ఎవరైనా మనల్ని ప్రార్థనా సహాయము కోరుకున్నప్పుడు ఆ సందర్భము కానివ్వండి, ఏ విషయంలోనైనా ప్రసవ వేదన, గొడ్డు మొత్తనము కలిగిన వారికి ప్రసవ వేదన అంటే ఏమిటో తెలియదు. మనము చెప్పిన అర్థము చేసుకునేంత స్థితిలో ఉండరు, ఎందుకంటే వారు పిల్లల్ని కనేంత స్థితిలో లేరు. సంఘము గొడ్డు మోతుతనముతో నింపేశాడు ఈ రోజున సైతాను. మీరు విశ్వాసంలో ఫలించకండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచకండి. ఆ విశ్వాసం అనేది గొడ్డుదైపోవాలి, ప్రార్థన అనేది గొడ్డుదైపోవాలి. కనొద్దు ఇంకా మీరు ప్రార్థన ద్వారా దేవుని కార్యములను కనేంత స్థితిలో వద్దు. మీరు స్త్రీలను కాసేపు పక్కన పెడితే, సంఘంలో ఉన్నటువంటి పురుషులకి ఎవరికైనా ప్రసవ వేదన ఉందా? నీ భార్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల రక్షణార్థమై ఏ రోజన్నా కన్నీరు కార్చిన దాఖలాలు ఉన్నాయా? లోకంలో సంపాదించడానికి వెళుతున్నాం, అది ఓకే, మనం ఎక్కడో గొప్ప వారమై ఉండొచ్చు, అది బయట ప్రపంచం, అది మనం బతకడానికి కోసం మనం వేషం వేస్తే ఆ యొక్క జీవితం అది. కానీ ఆత్మీయ జీవితమునకు వచ్చిన తర్వాత, దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్న తర్వాత మనలో ప్రసవ వేదన కావాలి, మనలో ప్రసవ వేదన ఉండాలి. పురుషులు ఏడవకూడదు, స్త్రీలు మాత్రమే ఏడవాలి అని బైబిల్ ఎక్కడా చెప్పటం లేదు. అలాంటప్పుడు మరి పశ్చాత్తాపపడిన పురుషులందరూ ఎవరండి? యోసేపు, దావీదు, యెషయా, ఇర్మియా, వీళ్ళందరూ పశ్చాత్తాపముతోనే, ప్రసవ వేదనతోనే తమ బ్రతుకులు వెళ్ళబుచ్చారు కదా. సంఘములో ఉన్నటువంటి మనలో స్త్రీలకు ఎంతమందికి ప్రసవ వేదన ఉంది? ఏమి పట్టనట్టు అలా కూర్చుంటున్నామా? కుటుంబం దారైపోయినా, సంఘములో ఎక్కడ శ్రమలు కనబడుతున్నా, సేవకుల గురించి ఎలాంటి విషయాలు మనకు తెలిసినా, లేకపోతే ఎవరైనా ప్రార్థించమనే సందర్భాలు, నశించిపోతున్నటువంటి లోకాన్ని మనం చూస్తున్నా, ఏ విధమైన ప్రసవ వేదన లేకుండా ఉంటున్నామంటే మనం గర్భం ధరించలేదు, మనం గొడ్రాలితనానికి సమీపిస్తున్నామని అర్థం. చేమ కుట్టినట్టు కూడా లేకుండా, అసలు ఏ విధమైనటువంటి చలనం లేకుండా, సమస్య ముదిరిపోయేదాకా, పిల్లలు ఎదురు తిరిగి కొట్టేంతవరకు, పిల్లలు మాట వినకుండా త్రాగుడుకో, సినిమాలకో, షికార్లకో, అమ్మాయిలకో, సిగరెట్లకో అలవాటు అయిపోయేదాకా ఈ తల్లులు నోట్లో వేలేసుకుని కూర్చుంటారు. తండ్రులు కూడా ఏమీ మాట్లాడకుండా, వాళ్ళ గురించి గర్వించేవారు కొంతమంది అయితే, వారి గురించి గొప్పగా చెప్పుకునేవారు కొంతమంది అయితే, వారి గురించి ఏమాత్రము ప్రసవ వేదన కలగనటువంటి స్త్రీలుగా, పురుషులుగా, తల్లిదండ్రులుగా ఉంటారు. సడన్గా ప్రసవ వేదన వచ్చినట్టుగా వారి జీవితాల్లో ఏమైపోద్ది? కష్టాలన్నీ ఒకేసారి నెత్తిమే పడిపోయినప్పుడు, అప్పుడు ప్రసవ వేదన రమ్మన్న రాట్లా, అప్పుడు ఏడుద్దామన్న ప్రసవ వేదన ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు గొడ్రాల దగ్గరికి వెళ్ళి 9 నెలలు అయింది కదమ్మా, ఇప్పుడు నువ్వు ప్రసవ వేదన పడు, నువ్వు పిల్లను కను అంటే ఎక్కడి నుంచి కంటారండి ఆమె?
ఆమె గర్భం ఏమన్నా ఎత్తుగా బిడ్డ ఉన్నట్టుగా ఉందా? ఏమీ లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఆమెకి ప్రసవ వేదన? సమస్య వచ్చినప్పుడు మౌనముగా కూర్చుని, పిల్లలు ఎదుగుతున్నప్పుడే వాళ్ళ కోసం ప్రసవ వేదన పడకుండా, ప్రార్థించకుండా, కన్నీరు కార్చకుండా, వాళ్ళు రోడ్ల మీద వదిలేసి వాళ్ళే పెరుగుతారులే, పైగా వాళ్ళు ఏమన్నా చిన్నది చేస్తే దాని గురించి గొప్పగా చెప్పుకుంటాం. యవనస్తులైన తర్వాత సైతాన్ ఊరుకుంటాడా? మనం ముద్దు పెట్టుకున్నట్టు, మనం ఇష్టం వచ్చినట్టు మన పిల్లల్ని ముద్దు చేసినట్టు సైతానికి ఇష్టమవుతుందా? యూత్ రిట్రీట్ జరుగుతుంటే ఏమో మన పిల్లలు కనిపించరు. ఎక్కడ మీరు చూడండి, సంఘములో సమస్య ఎదుర్కొంటున్న ఏ యవనస్తుడైనా గమనించాలి, మొహమాటం ఏం లేదు. సంఘములో సమస్య ఎదుర్కొంటున్న యవనస్తుడైనా ఒక కారణం లేకుండా వారి జీవితాల్లోకి సమస్య ఎప్పుడూ రాదు. ఎందుకంటే నేను నమ్ముకున్న నా దేవుడు న్యాయవంతుడు. ఎవరండి మన దేవుడు? ఆయన అన్యాయంగా శ్రమలు మన జీవితాల్లో ప్రవేశపెట్టరు. ఆయన కొలబద్ద, ఆయన తూనిక కరెక్ట్గా ఉంటుంది. ఒక సమస్యను ఎదుర్కొంటున్నావంటే అయితే నిన్ను లైన్లో పెట్టడానికైనా వచ్చి ఉండాలి, లేకపోతే నీ విశ్వాసాన్ని పరీక్షించడానికైనా వచ్చి ఉండాలి, లేకపోతే నీకు కుదురుబాటు కాలం అన్న దేవుడు నీ జీవితంలో ప్రవేశపెట్టి ఉండాలి. ప్రసవ వేదన పడవలసిన దినాలలో నీ యవనస్తులు ప్రసవ వేదన పడలా. గర్భము ధరించాల్సిన సమయంలో అయ్యవాడి, ఈవాడి, ఆ అరుకువాడి, ఈ అరుకువాడి ఎట్లో గట్ల కన్సీవ్ అయ్యేటట్టు మీరు ప్రయత్నించలా. అలా ప్రయత్నించినందువలన ఈరోజు డెలివర్ అవుతున్న వారిని చూసి నాకు కూడా ప్రసవ వేదన వస్తే బాగుండు అనుకుంటే ఏముంది? వారితో పాటే నేను 9 ఏళ్ళు వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నాను, నాకు కూడా ప్రసవ వేదన కావాలి, నేను కూడా డెలివర్ అవ్వాలంటే ఎక్కడమ్మా? ఇప్పుడు నువ్వు డెలివరీ ఎట్లా అవుతావు? నీ గర్భంలో శిశువేది? ఏమి డెలివర్ అవుతావు? యూత్ క్లాస్ జరుగుతున్నప్పుడు మన పిల్లలు ఎక్కడ ఉండరు, సండే స్కూల్ జరుగుతున్నప్పుడు మన పిల్లలు ఎక్కడ ఉండరు, వారిని సరదాగా వదిలేస్తారు. ఈ రిజల్ట్, ఈ ప్రతిఫలము, ఈ ప్రసవ వేదన ఎప్పుడు పడతారో తెలుసా? వాళ్ళకి వివాహాలు అయిపోయిన తర్వాత అదేదన్నా తిరగబెట్టి బెడిసి కొట్టి మాట వినకుండా మనకి తలపొట్టగా తయారైనప్పుడు అప్పుడు మాకు సమస్య వచ్చిందండి. ఎందుకు వచ్చింది సమస్య? ఒకసారి నీ హిస్టరీ రికార్డు తీసి వెనక్కి వెళ్ళి చూడు. నీ హిస్టరీ తీసుకెళ్ళి చూడు, అసలు నువ్వేం చేసావో నువ్వు దేవుని దగ్గర అడుగు. ఏమీ లేకుండా మన జీవితాల్లోకి ఏదో గాలి కొట్టినట్టుగా మనం బ్రతకట్లా. మనం అందరము దేవుని చేతిలో ఉన్నాం. మన ఆత్మలన్నీ దేవుడు పెట్టిన దీపాలు. మనమందరం ఒక పిచ్చుకే నేలను పడ్డానికి ప్రభు చిత్తం కావాలన్నప్పుడు, ఒక మనిషిగా రక్షణ పొందిన వ్యక్తిగా, సంఘములో ఉంటున్న వ్యక్తిగా నీ పట్ల ప్రభుకి బాధ్యత లేదని ఎలా అనుకుంటారు? ఆయన 100కి 100 పాళ్ళు మన పట్ల బాధ్యత కలిగి ఉన్నారు. మన విషయంలో మేలు జరిగిన ఆయన వల్లనే, కీడు అనుమతించిన ఆయనే అనుమతించకపోతే ఏది జరగదు. వాట్ ఎవర్ వి డూ మన తలల మీద నిలిచి ఉంటుంది. ఇప్పుడు మనకి 13, 14, 15 ఏముంది? కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. యూత్ రిట్రీట్కి వచ్చి తమ నడతను దిద్దుకొని, తమ ప్రవర్తనని దిద్దుకొని, దేవుని వాక్యం విని, ప్రేమను గర్భం ధరించి, విశ్వాసాన్ని గర్భం ధరించి, పరిశుద్ధతను, పవిత్రతను గర్భం ధరించిన వారి స్థితి ఈ రోజున చూస్తున్నాం. దానికి మీరే సాక్షులు, మనమే సాక్షులు. వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఫలభరితమైన విధంగా ప్రసవ వేదన పడి ఏడ్చి కన్నీరు కార్చి ముఖమంతా ఎర్రపారిపోయిన వారి జీవితాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. రిట్రీట్కి వచ్చినట్టు నటించి ఒకరోజు వచ్చి, ఒక పూట వచ్చి, 10 నిమిషాలు కూర్చొని వంకలు చెప్పి, వాగులు చెప్పి బయటికి వెళ్ళిపోయి తిరిగిన వారి బ్రతుకులు కూడా ఎలా ఉన్నాయో చూస్తున్నాం. ఇందులో దాపరికమేమీ లేదు. తల్లిదండ్రులుగా మీకు, మనకు దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటంటే, మన పిల్లలు ప్రసవ వేదన పడేలాగా మనం చేయాలి. ఎప్పుడు సమస్య వచ్చిన తర్వాత కాదు, ముందుగానే వారికి ప్రసవ వేదన అంటే ఇలా ఉంటుందమ్మా, మనం ప్రసవ వేదన పడినప్పుడే మనం గర్భం ధరించవన్నీ బయటకు వస్తాయమ్మా, నువ్వు ఏడ్చి ప్రార్థన చేసుకోమ్మా అని మీలో ఎంతమంది మరి మీ పిల్లలకి బోధన చేస్తున్నారో నాకు తెలియదండి. మీలో ఎంతమంది మీ యవనస్తులైనటువంటి మీ అబ్బాయిలకు, మీ కుమారులకు బోధ చేసే తండ్రులు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదండి. సంఘములో కొన్ని సంవత్సరముల నుండి ఉంటున్నాం, నిజమే. గొడ్రాలా అని ఎందుకు దేవుడు జయగీతం ఎత్తమని చెప్తున్నారు అంటే సంఘం అంతా ఫ్రూట్ఫుల్గా ఉంటే ఈ మాట అవసరం లేదు కదా.
సంఘమంతా కనే స్థితిలో ఉంటే ఈ మాట మనకు అవసరం లేదు. మనలో చాలా మంది గొడ్రాలితనంలోనే ఉన్నారు. ఏ విధమైనటువంటి గర్వము ధరించకుండా, ఏ విధమైనటువంటి ఫలమును బయటకి ఇవ్వలేనటువంటి స్థితిలో, స్థాయిలో విశ్వాసము గొడ్డిదైపోయి, ప్రార్థన గొడ్డిదైపోయి, ప్రేమ గొడ్డిదైపోయి, పరిచర్య చేసే మనసు గొడ్డిదైపోయి, అన్నీ కట్ అయిపోయినట్టుగా జీవిస్తున్నాం. అట్టివారు సంసారులుగా మార్చబడటమే మారు మనస్సు. ఏంటండి అది? సంసారులుగా మార్చబడ్డమే మారు మనస్సు. మనం పెట్టవలసిన పెట్టుబడి ఏమీ పెట్టకుండా, గర్భము రావలసిన దానికి ఏ విధమైనటువంటి ఆ ముందు జరిగే ప్రక్రియ, ఆ యొక్క ప్రయత్నాలు ఏమీ లేకుండా 9 నెలలు వెయిట్ చేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నాకు డెలివరీ చేయండి అంటే ఎవరండి చేస్తారు? నిన్ను పరీక్ష చేసినప్పుడు, నీ గర్భంలో ఆ స్కాన్ చేసినప్పుడు వాళ్ళకు ఒక జీవం కనపడాలి. అప్పుడే వారు నీ దగ్గర ఫీజు కట్టించుకుంటారు, నిన్ను అడ్మిట్ చేసుకుంటారు. లేకపోతే ఎవరమ్మా, ఏ డాక్టర్ అమ్మా బయట చేసేది? దీవెనలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మమ్మల్ని దీవించండి అంటే నీకు అసలు గర్భం ఏది? నువ్వు ప్రసవ వేదన పడే ఆ స్థితి ఏది? ఏమీ లేకుండా ఊరికి ఇచ్చేయడానికి ఏమిటిది? పిల్లలు కననిదానా? గొడ్రాలా, పిల్లలు కననిదానా? ఏ విధమైన ప్రసవ వేదన అంటే ఇటు రుచి చూడనిదానా? ఓ ప్రసవ వేదన పడని విశ్వాసి, కనీసము మోకరించి పిల్లల కొరకు, సంఘము కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, దేశ అధికారుల కొరకు, దేశ రక్షణ కొరకు ప్రసవ వేదన పడని విశ్వాసి, ఇప్పుడు జయగీతమెత్తు. సంసారి పిల్లల కంటే విడువబడి దాని పిల్లలు ఎక్కువగుదురని మన దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నారు. ఎంత న్యాయవంతుడండి ఆయన! మనల్ని గొడ్డు మొత్తనంతో ఉన్నామని ప్రభు విడిచిపెట్టేలా, మనం విడవబడిన వారమని విడిచిపెట్టేలా, మనల్ని సంసారిగా ఉన్నటువంటి వారికి వచ్చిన పిల్లల కంటే, దేవుణ్ణి వెంబడించి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకున్న వారి కంటే అత్యధికముగా దీవిస్తాను నిన్ను ఓ గొడ్రాలా. ఎప్పుడు దీవిస్తారో 2వ వచనంలో చెప్తున్నారు, నీ గుడారమును విశాలం చేయి, నీ గుడారపు తాళ్ళును పొడుగు చేయి, దానికి కట్టే ఆ టెంట్ని పెద్దదిగా చేయి, విశాలముగా చేయి. అప్పుడు నేను నిన్నేం చేస్తాను? సంసారి పిల్లల కంటే గొడ్రాలు అనబడినటువంటి నీ పిల్లలను అత్యధికముగా మార్చుతాను. పేరు మార్చే దేవుడు అండి మన దేవుడు. అప్పటి వరకు గొడ్రాలు, అప్పటి వరకు ఆశీర్వదించబడని కుటుంబము, అప్పటి వరకు దీవెన లేని కుటుంబము, అప్పటి వరకు అందరి చేత ఈసడించబడిన కుటుంబము, అప్పటి వరకు అవమానములతో కప్పబడిన కుటుంబము. ఎవ్వరూ లేరు మీకు, పిల్లలు లేరు మీకు, మీరు గొడ్రాలు, మా ముందు రాకండి, మా వెనక తిరక్కండి, మిమ్మల్ని ఎక్కడికి పిలవము అని అనబడిన, అవమానపరచబడిన కుటుంబము. ఎప్పుడైతే నీ గుడారము అనగా నీ విశ్వాసం అనే గుడారము, నీ హృదయం అనే గుడారము, నీ ప్రేమ అనే గుడారము, నీ పరిశుద్ధత అనే గుడారము తాళ్ళేసి గట్టిగా మేకులు దెగ్గొట్టి పెద్దది చేసినప్పుడు, అప్పుడు ప్రభు అంటున్నారు, గొడ్రాలు కాదు నీ పేరిక, సంసారి పిల్లల కంటే విడువబడిన నీ పిల్లలు అత్యధికంగా మార్చేస్తాను నేను. విశ్వాసం ఉన్నప్పుడు ఈ మాటలు ఖచ్చితంగా మనం నమ్ముతామండి. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సమస్యగా ఉండదు. ఇక దేవుని దగ్గరికి రాకముందు ఒకవేళ సమస్యేమో కానీ, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత గొడ్రాలల్లా సంసారిగా మార్చబడతారు. పేరును మార్చే దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితులను మార్చే దేవుడు. ఎంత కిందకి స్థాయిలో నువ్వు పడిపోయి ఇక్కడికి వచ్చినా, దేవుని దగ్గరికి వచ్చినా, నీ స్థితిని అమాంతంగా పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఎప్పుడు ఆ స్థితి మనకు వస్తుంది అంటే, మన గుడారాన్ని ముందు, హృదయం అనే గుడారాన్ని ఏం చేయాలి? ఇరుకుగా ఉన్నదాన్ని విశాలం చేయాలి, సంకుచితముగా ఉన్నదాన్ని విశాలపరచాలి. ప్రేమలో, విశ్వాసములో, దేవుని యందు నమ్మకములో, సంఘ పరిచర్యలో, సంఘ విశ్వాసుల్ని ప్రేమించే విషయంలో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, న్యాయములో చిన్నిగా ఏమీ తెలియనట్టుగా, నాకు అవసరం లేదన్నట్టు సంకుచితంగా చిన్ని గుడారం వేసుకొని, అది కూడా చిరిగిపోయి ఉన్న గుడారాలు ఏమవ్వాలి? విశాలపరచబడాలి. దాన్ని తాళ్ళు పొడుగు చేయాలి. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందో చదువుదాం. 2వ వచనాన్ని చూడండి. నీ గుడారపు స్థలమును ఏం చేయి? నీ గుడారపు స్థలమును విశాలపరచు అంటే నీ హృదయాన్ని విశాలపరచు, నీ విశ్వాసాన్ని విశాలపరచు. ఇటు చూడండి ఒకసారి అందరూ. విశ్వాసాన్ని విశాలపరచడం ఎట్లా? మనలో
దేవుడు ఏం చెప్పారంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తపడి, అంటే ఇప్పుడు మనం కొండ దగ్గర నిలబడ్డాం, ఒక పర్వతం దగ్గర నిలబడ్డాం, ఒక చిన్న కొండ దగ్గర నిలబడ్డాం. దాని ముందు నీవో నేనో మనమో ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ కొండను చూసి నువ్వు ఇక్కడి నుంచి లేచిపో, వెళ్ళి సముద్రంలో నాటుకో అని మనం చెప్తేనట, ఆ పర్వతం అక్కడి నుంచి దాని అంతటా అదే లేచిపోయి సముద్రంలో నాటుకుంటుంది. ఇది నమ్ముతారా మీలో? మనలో నమ్ముతామా? ఎంత అసాధ్యమండి అసలు, ఎంత అసాధ్యమో కదా. కొండ లేసిపోయి వెళ్ళిపోయి సముద్రంలో పడ్డం అంటే ఎంత అసాధ్యం. అంత అసాధ్యం అనుకుంటున్నాం కాబట్టి మనలో ఏమీ లేదని చెప్పారు ప్రభు, విశ్వాసం లేదని చెప్పారు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఆ కొండ ముందు నిలబడి నువ్వు ఎత్తబడి సముద్రంలో నాటుకో అంటే నాటుకుంటుంది. మనలో విశ్వాసం అనే తాళ్ళు, మన హృదయం అనే గుడారమును కట్టడానికి, మన భక్తి జీవితమును కట్టడానికి అవసరమయ్యే తాళ్ళు, విశ్వాసం అనే తాళ్ళు పొడుగు చేయమన్నారు. చిన్న చిన్నగా ఉన్న విశ్వాసపు తాళ్ళని పొడుగు చేయి, అప్పుడు నీ గుడారము పెద్దదవుతుంది, నువ్వు గర్భము ధరించి పిల్లలు కనడానికి ప్లేస్ ఉంటుంది. మన విశ్వాసం అనే తాళ్ళేమో టెంట్ కట్టడానికి, హృదయమును స్థిరపరచుకోవడానికి చిన్న విశ్వాసము, చిన్న భక్తి, చిన్న ప్రార్థనా జీవితము, చిన్న మారు మనసు. ఇంకంతకంటే ఎక్కువ పెద్దది మేము చేయలేమండి. యేసు ప్రభు వస్తారు మన దగ్గరికి, ఏంటమ్మా నీ గుడారం ఎంత చిన్నగా ఉంది, నీ విశ్వాసం అనే తాళ్ళు మరి ఎంత షార్ట్గా ఉన్నాయండి, నేను ఇచ్చే దీవెన్ను పట్టాలంటే ఈ గుడారం సరిపోదు, ముందు అర్జెంటుగా నీ గుడారాన్ని విశాలపరిచి నీ తాళ్ళు నేను చేయి, పొడుగ్గా చేయి. అప్పుడు నువ్వు గర్భము ధరించి ఫ్రీగా అటు ఇటు తిరగడానికి, పిల్లలు కనడానికి, ఆ పిల్లలు నీ గుడారంలో నివసించడానికి అవకాశం ఉంటుంది. గొడ్రాలికి చిన్న గదైనా సరిపోద్దండి, పిల్లలు కలిగిన వాళ్ళకి గది సరిపోదు. గుడారం విశాలపరచబడాలి. చాలామంది అంటారు కదా, ఏమండి పిల్లలు వస్తారండి అందుకని మేము పెద్ద ఇల్లు తీసుకున్నాం. పిల్లలు రానప్పుడు ఆ స్త్రీ పురుషుడు ఇద్దరు ఉంటే ఒక గది సరిపోద్దండి. పిల్లలు వచ్చినప్పుడు అంటే సంసారిగా మార్చబడినప్పుడు గుడారము విశాలం చేయబడాలి. మనము దీవెనలు పట్టాలంటే మన హృదయము, విశ్వాసము, మన భక్తి జీవితం విశాలము చేయబడాలి. సంకుచితంగా చిన్నగా పిసినారిగా ఇంత ఇల్లు కట్టుకొని ఇంత విశ్వాసముతో ఇంత ప్రార్థన చేసి, సమస్య చూస్తే చాలా పెద్దది, చిన్న ప్రార్థన చేస్తే ఎక్కడ తీరుతుందండి ఆ సమస్య? సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు అత్యధికమవుతారు. ఈ నూతన సంవత్సరంలో మన విశ్వాసం అనే గుడారం యొక్క తాళ్ళు పొడుగ్గా చేయమని ప్రభువుని అడుగుదాం. నశించిపోతున్న వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారండి మనకి? వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలంటే ఎంత విశ్వాసం ఉండాలి? మనము రక్షించబడిన తర్వాత మనం ఎదుటి వారి కోసం ప్రార్థన ఏం చేయాలి? చేయాలి. వారి రక్షణార్థమే చేయాలి, సంఘము కోసం చేయాలి. గొడ్డుమోత్తనంగా ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఏం చేయలేరు, ఎప్పటికీ ఏం చేయలేరు, ప్రార్థన చేయలేరు, ప్రసవ వేదన పడలేరు. ఈ నూతన సంవత్సరంలో మనలో ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైనటువంటి పశ్చాత్తాపంతో కూడిన ప్రసవ వేదన దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.